అనంతపురం అర్బన్ యాదవ ఫంక్షన్ హాల్లో బీసీల ఆత్మీయ సభ జరిగింది। ఈ సభలో కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ తో పాటు జిల్లా బీసీ నాయకులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బీసీలు ప్రతి ఒక్కరూ కూటమికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు। అంతేకాకుండా సూపర్ 6 పథకాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు। దీన్ని కూడా మేమంతా కూడా స్వాగతిస్తాము। హర్ష వ్యతిరేకాలు మేమంతా కూడా వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో బీసీల పార్టీగా పేరొందిన తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా ఓటు వేయించి అంబికాలను కావచ్చు, మన దగ్గుబాటి ప్రసాదాలను కావచ్చు గెలిపించి అసెంబ్లీకి పార్లమెంట్ పంపించాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేమంతా కూడా కోరుతా ఉన్నాం। ధన్యవాదాలు। సభకు విచ్చేసినటువంటి అనంతపురం పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ అన్న గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ అన్న గారికి, ఇక్కడ ముఖ్యంగా ఈ సభాధ్యక్షతో వహించినటువంటి ఆవుల కృష్ణ గారికి, అలాగే జనసేన పార్టీ ఈశ్వర్ గారికి, జయరామ్ రెడ్డి గారికి, మిగతా అందరి పెద్దలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశం ఒక 3 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి। 13వ తేదీ ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఆవుల కిషోర్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ 3 రోజులు మీరంతా కష్టపడి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి, అలాగే అంబికా లక్ష్మీనారాయణ గారిని పార్లమెంట్కి పంపిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను। అలాగే ఇప్పుడు బీసీలు పార్టీ, తెలుగుదేశం పార్టీ అనే మన మేనిఫెస్టోలో బీసీలకి అనేకమైనటువంటి పొందుపరచడం జరిగింది। ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది। ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి। మీరే కాదు, మీతో పాటు ఉండే వాళ్ళని ఓటేసి 13వ తేదీ భారీ మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను। ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, 13వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి। నాకి అలాగే అంబికా అన్నకి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేయించి గెలిపిస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుచున్నాను। శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను।